నీలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ దుష్ట స్వభావాన్ని దొళ్ళగొట్టి ఆ పాపాలన్నీ కడిగి ఇక నెక్స్ట్ డే నుంచి నీలో పని మొదలు పెడతాడండి దేవుడు. ఇప్పుడు మనలో ఆల్రెడీ బాప్తీసం పొందిన వాళ్ళకి పని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు చూడు, వీళ్ళందరికీ ఈరోజు మొత్తం కడిగి శుభ్రం చేసి ఆ తర్వాతి గంట నుంచి పని మొదలు పెడతాడు. ఇక ఏ పని మొదలు పెడతాడో తెలుసా? ఒకటి వెళ్ళగొట్టడం, ఒకటి నింపటం. వెళ్ళగొట్టే దేన్ని? దుష్ట స్వభావాన్ని. అంతకుముందు ఉందే మనలో ఆ పాపాలు చేసే బుద్ధి, ఆ పనికిమాలిన బుద్ధి, ఆ బూతులు తీటే బుద్ధి, ఆ మందు తాగే బుద్ధి, ఆ గాలి తిరుగుళ్ళు తిరిగే బుద్ధి, ఆ దొంగ చూపులు చూసే బుద్ధి, ఆ దొంగతనాలు చేసే బుద్ధి, ఆ జనాల్ని నెత్తిన చేతులు పెట్టే బుద్ధి, ఆ లంచాలు తీసుకునే బుద్ధి, ఆ వంచనలు చేసే బుద్ధి, ఆ పనికిమాలిన పాపిష్టి బుద్ధి, ఆ కుళ్ళు బుద్ధి, అసూయ బుద్ధి, ఆ దుష్ట స్వభావం, ఈ శరీర స్వభావం. దీన్ని దొళ్ళగొట్టి దైవ స్వభావంతో నిన్ను నింపటానికి ఇక స్టార్ట్ చేస్తాడు వర్క్.